ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అశోక్ నగర్ లో ఉన్నటువంటి తన ఇంట్లో తనిఖీలు చేస్తే మరొక మహిళతో రిలేషన్షిప్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆవిడకి 2014లో వివాహం అయితే 2023లో తన భర్తకు దూరంగా ఉంటుందట. ఆవిడ ఇతనికి కలిసింది, ఇద్దరం కూడా రిలేషన్షిప్లో ఉందామంటే ఇంకా నాకు అఫీషియల్గా విడాకులు రాలేదు మా ఆయన నుంచి, కాబట్టి ఇప్పట్లో వద్దు, విడాకులు వచ్చిన తర్వాత ఉందాము అని ఆవిడ చెప్పిందంట. ఆ యొక్క లెటర్లు ఇప్పుడు బయటపడ్డాయి. అప్పటివి 2023, 2024కి సంబంధించినటువంటి లెటర్లు అవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అమ్మాయితో ఇంకా రిలేషన్షిప్ అయితే లేదు ఆ ఆవిడతో, కానీ ఆవిడతో రిలేషన్షిప్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైనీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆవిడతో రిలేషన్కి అయితే చాలా తొందరగా ప్రయత్నాలు చేశాడు. పైగా కోపంతో చాలా మందికి టార్చర్ పెట్టాడంట. ఈ విషయాలు అయితే చెప్తున్నారు. మరి అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని విషయాలు చెప్పింది. ఇద్దరు మేజర్లకి ఎవరికైనా సరే ఇష్టం ఉంటే వాళ్ళు ఏ విధంగానైనా కొలకొచ్చు. అదే కదా ఆ రోజు మనం చెప్పుకున్నాం. సుప్రీంకోర్టు ఇద్దరు మేజర్లు అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళకి పెళ్ళి అయినా సరే, ఒకవేళ భర్తకు పెళ్ళి అయింది, అతను వేరే అమ్మాయితో కునుకుతున్నాడు, భార్య వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసు చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ విధంగా కేసులు పెడుతున్నారు. అంటే మీకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా ఏంటి? ఇప్పుడు దీని గురించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు జవాబుదారీతనంగా ఉండాలి. అంటే నేను అప్పుడే చెప్పాను, వివాహ వ్యవస్థ ఎంత నాశనం అయిపోద్దో ఈ తీర్పు వల్ల, కుటుంబ వ్యవస్థలు చిన్నా భిన్నం అయిపోతాయి అని చెప్పాము ఆ రోజు. ఇది కరెక్ట్ కాదు. ఇది మన దేశం యొక్క పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద చాలా గట్టి దెబ్బ అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వాటిని అసలు పట్టించుకోలేదు. చాలా మంది పిటిషన్లు కూడా దాఖలు చేశారు ఇది కరెక్ట్ కాదని చెప్తే. అసలు సుప్రీంకోర్టు వాటిని వినడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడేమొచ్చేసి ఇతని మీద తప్పుల మీద తప్పులు చూపిస్తున్నారు. దేనికోసం అంటే ఇతను తప్పులు చేసిందని నేను సమర్థించడం లేదు. మీరు ఆ కోర్టు తీర్పులు ఇచ్చే కదా, దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో? పోలీసులకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగా తీర్పులు ఇస్తారా ఏంటి? దాని గురించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈరోజు జవాబుదారీతనంగా ఉండాలి. మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతున్నాయో దీన్ని ఆసరాగా చేసుకునే కదా పోలీసులందరూ కంప్లైంట్లు ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళల్ని మొత్తం వాళ్ళ యొక్క బలహీనతలతో వాళ్ళని వాడుకుంటున్నారు. అదే కదా జరిగింది మొన్న. ఎస్ఐ శ్రీనివాస్ అదే చేశాడుగా. జూబ్లీ హిల్స్ ఎస్ఐ ఒక మహిళని తనకిష్టం వచ్చినట్లుగా వాడుకొని డబ్బు అంతా తినేసి ఆవిడకి మళ్ళీ గర్భం చేసి దాన్ని కూడా మళ్ళీ తీసేసి ఎన్ని రకాలుగా నరకం చూపించారు వీళ్ళు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే, ఆ చట్టాలని వీళ్ళు ఉపయోగించుకొని ఈ విధంగా వ్యవస్థలో ఒక కేలీలాగా, అంటే క్యాన్సర్ పట్టినటువంటి మురికి కాలవల్ల తయారయ్యారు ఒక్కొక్కరు సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక్క తీర్పు వల్ల. మరి ఇలాంటి వాటికి అందరం కలిసి సుప్రీంకోర్టు మీద పోరాడాలి. ఈ దరిద్రపు తీర్పులు ఇవ్వడం వల్ల ఈరోజు మొత్తం ఇవే ఇల్లీగల్ పనులు అన్నీ మనకు కనిపిస్తుంది.